హుజూరాబాద్ విద్యా వైద్య రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు మంజూరు చేసిందని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి పూర్తి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో గల మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో 30 లక్షలతో అదనపు తరగతుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ విషయంలో సమస్యలు తన దృష్టికి రాగానే ఎస్డిఎఫ్ నిధుల నుండి ₹1 కోటి విడుదల చేశామని, విద్యార్థులకు కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచామని, ప్రజల పాలనలో ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, స్కిల్ నైపుణ్యం కోసం ఐటీఐ, ఏటీసీ మంజూరు చేపించమని అన్నారు. అలాగే వైద్యపరంగా హుజూరాబాద్ జమ్మికుంట హాస్పిటల్స్కు చెరో 15 లక్షలు, 30 లక్షల నిధులు మంజూరు చేపించామని, ఇంకా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో హుజూరాబాద్ పట్టణం కేసీ క్యాంప్లో ఏదైతే ఎంజేబీ గర్ల్స్ స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్కి ఫండ్ కావాలని చెప్పి లాస్ట్ టైం ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు మేము స్కూల్కి విజిట్ చేసినప్పుడు మాకు రిక్వెస్ట్ ఇచ్చడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు ప్లస్ స్టాఫ్ మెంబర్స్ కోరిక ఇంకా రిక్వైర్మెంట్ మేరకు 35 lakhs ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి గ్రాంట్ చేయించి దానికి ఆల్రెడీ టెండర్ అయింది. దాని ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా అసైన్ అయిండ్రు. ఖచ్చితంగా ఈరోజు ముగ్గు కార్యక్రమం కూడా చేసుకున్నాం. సో బ్రహ్మాండంగా ఈ స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసడం జరుగుతుంది. సో దట్ పిల్లలకి ఇబ్బంది కాకుండా చూసుకోవడం. మరి ఇది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎడ్యుకేషన్ మరియు హెల్త్ పైన చిత్తశుద్ధి ఉందో, ఎందుకంటే స్కిల్ పైన కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక ఐటీఐ కాలేజ్ లేదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హుజూరాబాద్లో ఐటీఐ ఇప్పుడు దాన్ని ఏటీసీ కింద అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కింద మార్చి అది హుజూరాబాద్కి కూడా ఒకటే మేము శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు స్కూల్స్ అభివృద్ధి పరంగా చూసుకుంటే హుజూరాబాద్ ఓన్లీ హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో హుజూరాబాద్, వీణవంక కలుపుకుంటేనే దాదాపు ₹1 కోటితోని మేము స్కూల్స్ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకున్నాం. సో ఈ రకంగా ఎడ్యుకేషన్ పైన ఇంకా హాస్పిటల్స్, ముఖ్యంగా హాస్పిటల్స్కి కూడా చెరి జమ్మికుంట ఏరియా హాస్పిటల్, హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్కి చెరి 15 లక్షలతోని బ్రహ్మాండంగా అక్కడ ఉన్న మేజర్ మైనర్ రిపేర్స్ కొన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్కి ఫస్ట్ ఫేజ్లో 30 lakhs పెట్టినాం. మరొక ఇంకా 20 lakhs కూడా హుజూరాబాద్కి, ఎందుకంటే డయాలసిస్ సెంటర్ ఇంకో 5 పడకలు కావాలని చెప్పి రిక్వెస్ట్ ఉంది. దానికి ప్లస్ జమ్మికుంటలో కూడా ఇంకో డయాలసిస్ సెంటర్, ప్లస్ అది కాకుండా అక్కడ చిన్న చిన్న మెషిన్స్కి ఏదైతే ఐసీయూలో కానివ్వండి, లేకపోతే మన బెడ్స్ పక్కన ఉన్న మానిటర్స్, మన పల్స్, బీపీ ప్లస్ వైటల్స్ చెక్ చేయడానికి ఏదైతే స్క్రీన్ అవసరం పడుతుందో దానికి సంబంధించిన 5 మానిటర్స్ కావాలని ఇక సూపరింట్గా రిక్వెస్ట్ చేశాం. సో ఆ రకంగా హాస్పిటల్స్కి నిధులు కేటాయించుకుంటూ ప్లస్ ఇక్కడ స్కూల్స్కి ముఖ్యంగా, ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ 10 ఏళ్ల నుంచి పెంచలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఆ డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. మరి ఇక్కడ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ స్కూల్స్ విషయంలో అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా ఇంకా ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి క్లాస్ రూమ్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వారితో పాటు జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు సహకారంతో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం.